నా పేరు అఖిల్. జాబ్, స్టేటస్ అన్నీ ఉన్నాయి నాకు. బతకాలన్న కోరిక తప్ప. 1 year బ్యాక్ ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరింట్లో పేరెంట్స్ని ఒప్పించాను. వారంలో పెళ్ళి మాకు. బట్ ఇప్పుడు ఐ హేట్ మై లైఫ్. వీడు 6 అడుగుల బుల్లెట్, వీడు ధైర్యం విసిరిన రాకెట్. ఈ రాజు ఎప్పుడు టైంకే వస్తాడు, ఏ పనైనా చేసేస్తాడు. కానీ ఆర్డర్ రాలేదేంటి? సర్లే నేను చూస్తాను, పెట్టే. ఆడికి పని చెప్పడం రాదు, వీడికి టైంకి రావడం రాదు. దేవుడా, ఎన్నాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పనులు కోర్తే ఒక షాట్లో బిగ్ షాట్ అయిపోలరా. అంతలో మన హీరో చచ్చిపోతాడు రా. సూపర్ రా, నిజంగా సూపర్ రా. నువ్వు డెఫినెట్గా డైరెక్టర్ అవుతారా. అప్పుడు నేను ఎలాగో డైరెక్టర్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాలే. స్టోరీ నచ్చిందని నువ్వు చెప్పినంత ఈజీగా మా ఫాదర్కి ఫీల్డ్ నచ్చలేదురా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఏముందిరా, డైరెక్టర్ అవ్వాలని నేను, మా కంపెనీస్కి ఎండీ అవ్వాలని ఆయన. ఆయనకు కావాల్సిన స్టేటస్, నాకు కావాల్సిన సాటిస్ఫాక్షన్. ఆయన్ని ఎదిరించలేను, ప్రశ్నించలేను. ఐఎమ్ హెల్ప్లెస్ రా. అరే డోంట్ వరీ రా, ఈజీగా నేను ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. ఆ రోజు నేను చూస్తానో లేదో నాకే తెలియదు. వన్ మోర్. సార్ ఎప్పటికే ఎక్కువైంది సార్. ఎక్కువైంది అనాలన్నా ఎక్కింది అనాలన్నా తాగినోడు చెప్తాడు, చూసినోడు కాదు. సర్వ్ చేసామా, బిల్ తెచ్చామా, టిప్ తీసుకున్నావా, అంతే. ఇంకా ఎక్స్ట్రాలు వద్దు. మిస్టర్ హేమంత్, బెట్టింగ్ స్టార్ట్స్ ఇన్ 5 minutes. హౌ మచ్? 1:10. ఓకే డీల్. ఈ దెబ్బతో నా అప్పులన్నీ తీరిపోవాలి. ఎవడే పడుకోవడానికి వచ్చాడా, పోవడానికి వచ్చాడా? ఏంటి బస్సు చాడడానికి వచ్చావేంటి? ఏంటి అసలు ఏమైంది? అసలు ఎవరు బస్సు నువ్వు? రే కమల్, రిజల్ట్స్ వచ్చారా? నువ్వు అన్ని సబ్జెక్ట్స్లోనే ఫెయిల్ అయ్యారా? రే, ఫెయిల్యూర్స్ అనేవి కామన్ రా, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. కమల్ వింటున్నావా? లేదురా, నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను. ఏంట్రా అది? ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ రాంగ్ షాట్. కమల్, కమల్. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. Mr. Hemant, you have lost the betting. What the డబ్బు లేదు, పేరు లేదు. ఎందుకు ఈ లైఫ్? సొసైటీలో నేను ఉండగలనా? నో వే. ఎంత డెప్త్ ఉంటుందంటావు? ఇది అడగడానికి వచ్చావు నువ్వు? దూకితే గాని చెప్పలేనంత, ఓ మనిషి ప్రాణం పోయేటంత. మీలాంటి వాళ్ళని పేపర్లోనూ టీవీలోనూ చూడడం తప్ప లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. నువ్వా? నిన్ను మాత్రం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నానే.
ఈడవడ సుజర్ పార్టీ అనుకుంటా. చావడానికి ధైర్యం లేనోడే నీలా భయపడతాడు. దేనికైనా తెగించినోడు నాలా ప్రూవ్ చేసుకుంటాడు. అసలు ఎవరు నువ్వు? ఏంటి నీ ప్రాబ్లం? నేనా? నా పేరు హేమంత్. లగ్జరియస్ లైఫ్ ఇష్టం నాకు. ఎంటర్టైన్మెంట్స్, ఎంజాయ్మెంట్స్, ఇదే నాకు తెలిసిన లైఫ్. పేరెంట్స్ ఫీలింగ్స్ పట్టించుకోవాలని, తక్కువ కష్టాలు అర్థం చేసుకోవాలని ఇలాంటివన్నీ నాకు అనవసరం. మనీ, ఎడిక్షన్స్ ఇవన్నీ ఉంటేనే హేమంత్. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నో వన్ కాల్స్ మీ యాజ్ హేమంత్. దేర్ ఇస్ నో నీడ్ టు బి యాజ్ హేమంత్. ఏంటే వారంలో పెళ్లి పెట్టుకుని నీకెందుకు బస్సు చావడం? తను ఇప్పుడు లేదు భయ్యా. 2 days బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయింది. కమల్ జస్ట్ ఓపెన్ ద డోర్. జస్ట్ ఓపెన్ ద డోర్ మ్యాన్. రే ఏం చేస్తున్నావు? అక్కడ మీ ఫాదర్కి యాక్సిడెంట్ అయింది. రే మీ ఫాదర్కి యాక్సిడెంట్ అవ్వలేదు. కూల్ కూల్. పిచ్చారా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం చేయమంటావు నువ్వే చెప్పరా. చిన్నప్పటి నుంచి అమ్మలేదు, అలాగే నేను ఏ రోజు బాధపడలేదు. నా పర్సంటేజ్ అడుగుతారు కానీ నేను పర్సనల్గా ఎలా ఫీల్ అయ్యానో అడగర్రా. ఎందుకు పుట్టానో అనిపించిందిరా. ఇప్పుడు బతుకుండే ఏం లాభం అనిపించింది. అందుకే రా ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్. తప్పారా? చూడు హేమంత్, డైలీ నన్ను చూస్తా అన్నావు కదా ఇక్కడ. ఎస్, నేను రోజు వస్తాను, చనిపోవాలని కాదు. ప్రతిరోజు చేస్తున్నా నా పేరెంట్స్ కోసం వస్తాను ఇక్కడికి. నీలాగే ఎంజాయ్మెంట్స్ ఏ జీవితం అనుకున్నా నా తమ్ముడు కోసం వస్తాను ఇక్కడికి. ఒక తమ్ముడిని అర్థం చేసుకున్న అన్నయ్యగా వస్తాను ఇక్కడికి. ఆ రోజు వాడిని మేము అర్థం చేసుకోలేదు. ఇక్కడే వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఓ 30 కోట్లు లాభం వచ్చినా నష్టం వచ్చినా నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు. కానీ ఫ్యామిలీలో ఒక మనిషిని కోల్పోతే ఆ బాధ, ఆ ఫీలింగ్ లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. నువ్వు చెప్తుంటే ఫస్ట్ టైం నాకు ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్ ఫీలింగ్ ఈస్. నేను చెప్పింది నువ్వు ఫీల్ అవ్వాలని కాదు, నీకు నువ్వుగా ఆలోచిస్తే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు చెప్పు, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం కంటే చచ్చిపోవడమే బెటర్ అనుకున్నాను. తప్పు లేదు బస్సు. చావడానికి మాత్రం కారణం కావాలి. 2 ఏళ్ల ప్రేమను లెక్కలో తీసుకున్నావు కానీ లెక్కలేనంత ప్రేమ చూపించిన వాళ్ళని లెక్కలో తీసుకోలేదు బస్సు. సూపర్ బస్సు. నువ్వు అనాథం చేసే తల్లిదండ్రులను చూశాను, కానీ నీలాంటి చేసే పనికి తల్లిదండ్రులే అనాథలైపోతున్నారు బస్సు. ఒక్కటి చెప్తాను బస్సు, జీవితం అంటే బ్రతకడం బస్సు. బ్రతకలేమని బాధపడ్డం కాదు, ఇలా చావాలని నిర్ణయించుకోవడం కూడా కాదు. మీ ఫాదర్కి చెప్పరా. చూడండి అంకుల్, పర్సంటేజ్ రావాలని, కట్ ఆఫ్లు రీచ్ అవ్వాలని, ర్యాంకులు కొట్టేయాలని ప్రెషర్ పెట్టద్దు అంకుల్. పర్సంటేజ్లు, ర్యాంకులు ఇవ్వాలి కాకపోతే రేపైనా వస్తాయి అంకుల్. మీ అబ్బాయిని పోగొట్టుకుంటే ఖచ్చితంగా తిరిగి రండి. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది తప్పు చేసి బతికే టైప్ అని. నీలా నేనేం గాలికి పెరగలేదే. మీరు ఈజీగా ఏ పనైనా చేస్తారు,
నువ్వు నాకు అడ్వైజ్ ఇస్తున్నావా? చదువు అంటే ఏంటో తెలియదు నీకు, సొసైటీ అంటే ఏంటో తెలియదు నీకు, నువ్వు నాకు అడ్వైజులు. దీనమ్మ జీవితం. కట్టు బస్సు. మాకు చదువు లేదు, మాకు సమాజం అంటే ఏంటో కూడా తెలియదు. గాలికి దులికి పెరిగాం బస్సు. అమ్మా నాన్న ప్రేమ మాకు తెలియదు, ఎందుకంటే మా అమ్మా నాన్న ఎవరో కూడా మాకు తెలియదు. ఇక్కడే పెరిగాను బస్సు. ఎవడో కనీసి పాడేశాడు, ఎవడో అనాథాశ్రమంలో వేసాడు, అక్కడ అలాగే పెరిగాను. నేను తప్పు చేస్తున్నాను నిజమే, కానీ నా సంపదలో ప్రతి రూపాయి ఆశ్రమానికి ఇస్తున్నాను, ఆశ్రమంలో పిల్లల్ని చదివించడానికి ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ చదువు నేను చావమని చెప్పిందా? మీ అమ్మ నాన్న నేను చావమని చెప్పారా? లేక ఈ సొసైటీ నుంచి చావమని చెప్పిందా? తప్పు చేసి బతకడంలో తప్పు లేదు, కానీ బతకలేక చావడమే తప్పు. నీలా చావాలనుకునే చదువుకున్న వాళ్ళందరికీ నాలా చదువు లేనివాడు వేసే ప్రశ్న చెప్పు. నా అనుకునేవాడు ఉండడు. మాలాంటి వాళ్ళందరూ చావాలా? ప్రపంచంలో ఇదేరా జీవితం అని తృప్తి పడే వాళ్ళ కంటే అరే జీవితంలో ఏదో లేదని సచ్చే వల్ల ఎక్కువ బస్సు. బతికి సాధించు బస్సు, ఇలా సచ్చి మీ వాళ్ళు సాధించు. పావు గంటలో ఒక ట్రైన్ ఉంది, చావాలనుకుంటే వెళ్ళి చావు బస్సు. అంకుల్, సొసైటీలో ఫేమ్ని పెంచుకోవడంలో ఉన్న ఆనందం కంటే మీ అబ్బాయి ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడంలో ఉన్న ఆనందం ఎక్కువ అంకుల్. మీకు చెప్పే అంత ఏజ్ నాకు లేదు అంకుల్, కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన టైం మాత్రం ఇదే. సారీ అంకుల్, మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాలని కాదు, వారంటే ఏంటో మీకు తెలియాలండి. లైఫ్లో ఒకటి తక్కువైనా ఈ లైఫ్ వేస్ట్ అనుకున్నాను, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఫ్రస్ట్రేషన్లో వచ్చే ఫస్ట్ థాటే ఈ సూసైడ్. డబ్బుకి ఇచ్చినంత వాల్యూ నన్ను పెంచిన పేరెంట్స్ కూడా ఇవ్వలేదు. డబ్బు ఉంటే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అనుకున్నాను, కానీ ఏం సాధించాలన్నా ముందు లైఫ్ ఉండాలి కదా. ఐ విల్ నెవర్ టేక్ ఎ స్టెప్ టు సూసైడ్. నీ ఇష్టం, నీకు నచ్చిన పని చేయి, నీ లైఫ్ నీది. భయ్యా, ఇంటి దగ్గర ఏదో పని ఉందంట, కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? సూపర్ బస్సు నువ్వు. దేనికైనా తెగించినోడు నాలా ప్రూవ్ చేసుకుంటాడు. కానీ ఫ్యామిలీలో ఒక మనిషిని కోల్పోతే ఆ బాధ, ఆ ఫీలింగ్ లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. ఆయన ఎదిరించలేను, ప్రశ్నించలేను. మీ అబ్బాయిని పోగొట్టుకుంటే ఖచ్చితంగా తిరిగి రాను. నీలాంటి వాళ్ళు చేసే పనికి తల్లిదండ్రులే అనాథలైపోతున్నారు బస్సు. జీవితం అంటే బ్రతకడం బస్సు, బ్రతకలేమని బాధపడడం కాదు, ఇలా చావాలని నిర్ణయించుకోవడం కూడా కాదు.